అమరావతిలో సిఆర్డిఏ, ఆ సిఆర్డిఏలో బెజవాడ, ఆ సిఆర్డిఏలో గుంటూరు అంటే హెచ్ఎండిఏకి నువ్వు కొడాకి తొడాకి ఎట్టుంటుందో అట్టాగే ఉంటుంది. ఇక్కడ డెవలప్మెంట్ కాన్సెప్ట్లోకి వచ్చేటప్పటికి దానికి తోడు ఇప్పటికిప్పుడు వచ్చేసి విజయవాడలో అర్జెంటుగా అనిపించదు. ఫస్ట్ ఎక్కడికి వెళ్ళాలనిపిస్తుంది? వైజాగ్. దాన్ని మనం చూపించట్లేదు. అక్కడ కూడా రమ్మంటున్నాం. ఇక్కడ మీకు దక్షిణాదిలో మన పక్కన 3 అందమైన ఉన్నాయండి. ఇప్పుడు ఏది చెన్నై కావచ్చు, బెంగళూరు కావచ్చు, హైదరాబాద్, ఆ పక్కనే మహారాష్ట్ర, ముంబై ఉండే కదా. 4 పెద్ద క్యాపిటల్స్ కనబడతాయి మన పొరుగునే. కనబడుతున్నప్పుడు మన దగ్గరికి అది కాకుండా ఇంకా ఏదో రావాలి కదా. ఏం చూపెడతాం మనం? అప్పుడు కనీసం వాటితో పోల్చి వైజాగ్ చూపించాలి. అది చూపించట్లే మనం. రాష్ట్రంలో అమరావతి రాజధానిలో భవిష్యత్తులో రాబోయే అవకాశాలు, అలాగే విశాఖలో మీరన్నట్టు విశాఖ సిటీలో విస్తరణకు సంబంధించిన మార్గాలు, ఎందుకంటే ఆల్రెడీ డెవలప్ అయిపోయింది, ఇంకెంతకు మించి డెవలప్ చేయడానికి ఉంటుందా లేదా అనేది ఆ విస్తీర్ణాన్ని బట్టి. అంటే అక్కడ విస్తరణ సంబంధించిన మార్గాలు, ఇక్కడ అవకాశాలు అమరావతిలో, ఈ రెండింటిని చూపించి ఒక పాజిటివ్ వైబ్స్ ఏమన్నా క్రియేట్ చేయగలిగారా ఈ దావోస్లో? లేదా విశాఖ ఇంకా మీరన్నట్టు ఈ మిగిలిన మెగా సిటీస్తో పోటీ పడలేకపోవడం కూడా ఒక కారణమా? పోటీ పడాల్సి మనం ఇప్పటికీ కూడా టీవీ డిబేట్లు, పేపర్లు, షోమీడాల్ వ్యవహారం మాత్రమే నడుపుతున్నాం. బేసిక్గా హైదరాబాదులో ఇవాళ